రవి ముందు కరాటే మాస్టర్ని, బ్లాక్ బెల్ట్ వద్దుడా. అలానే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్లో మెంబర్, తర్వాత ఫైట్ మాస్టర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, తర్వాత కన్నన్ అందరూ వచ్చి సెక్రటరీ, అలానే మా సుమన్ సార్ గారు కరాటే లెజెండ్ చైర్మన్. దీనికి వారి ఆధ్వర్యంలో అనేక సినిమాలు చేస్తున్నాం. సార్ ముఖ్యంగా ఈ టోర్నమెంట్కు రావటం నిజంగా గ్రేట్, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు. కన్నా మార్షల్ ఆర్ట్స్ అంటే సార్కి చాలా అభిమానం కాబట్టి ఈ టోర్నమెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అంతకుముందే ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలో. అలానే ఈరోజు కూడా మనం 11 o'clock అనుకున్నాం, సార్ అనుకోకుండా తిరుపతి వెళ్లాల్సి ఉంటే దానికోసం ముందే పెట్టారు. ఆయన ఇంతమంది మాస్టర్లు వచ్చింది, చాలా సంతోషం. ఈ టోర్నమెంట్ చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి. ముఖ్యంగా పత్తాని రామకృష్ణ గౌడ్ సార్ వచ్చేసి మన కరాటే వాళ్ళని గుర్తించి సార్ చెప్పిన తర్వాత, సుమన్ సార్ చెప్పిన తర్వాత మనకు దాదాపు ఒక 100 మందికి ఫ్రీ కార్డ్స్ ఇచ్చారు. బయట అయితే 5,50,000 ఉంది. ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు అందరు, మన సినిమా కూడా అందరు ఆర్థికంగా కూడా అందరు హెల్ప్ చేస్తున్నాం. అలానే మాకు ముందు సపోర్ట్ ఉండాలి రామకృష్ణ సార్. అలానే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, కరాటే మాస్టర్ సీనియర్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా మాస్టర్స్ అందరం మనదనుకొని చెప్పి మనం ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తేనే బయట వాళ్ళకు కూడా తెలుస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి, సార్తో వెళ్ళేటప్పుడు ఒక 2 minutes డిస్కస్ చేద్దాం. అంతేనా? అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కూడా నమస్కారం. సభకు అశోక్ అన్న వరంగల్ 79 ఇద్దరం కలిసి ఎల్లబెట్టి తీసుకున్నాం. 79 వరంగల్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి, తెలుగు తెరకు కరాటే అంటే పరిచయం చేసినటువంటి హీరో సుమన్ గారు, అదేవిధంగా పత్తాని రామకృష్ణ గౌడ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్, ఇంకా మిగతా మిత్రులు అండ్ సీనియర్ మాస్టర్స్ అందరు కూడా, రవణ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కరాటే అంటే ఒక పిచ్చి, కానీ కరాటే బ్రాండ్ పడనివ్వలే. ఎందుకు పడనివ్వలేదంటే నేను క్లాసికల్ డాన్స్లో ఉన్నాను, కానీ కరాటేని ముందు స్టార్ట్ చేశాను, తర్వాత క్లాసికల్ డాన్స్కి వచ్చాను. అలా అని చెప్పేసి అది పడేయలే. కానీ నాకు అదృష్టం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో జీసీ సూట్ గారితో కూడా నేను తీసుకోవడం జరిగింది, సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ప్రతాప్ జాకబ్ గారు అప్పుడు ఉండేది. సో ఇలా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. బట్ ఇంతమంది చూసిన తర్వాత ఎందుకో కానీ మనం అందరం కలవడం అనేది నాకు హ్యాపీ. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు సుమన్ గారి ఆధ్వర్యంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇంకా గుర్తింపును తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కరాటే అనగానే అటాక్ చేయడం కాదు, అటెన్షన్ కూడా. కరాటే అనగానే ఆత్మస్థైర్యమే కాదు, ఆరోగ్యం కూడా అనేది మనం చెప్పాలి ఈ సమాజానికి. కరాటే ఒక యోగం ఉన్నాడే, అంటే యోగా చేస్తాం కదా, ఇందులో కూడా మనకు మెడిటేషన్ ఉంది. ఫస్ట్ వార్మప్ చేస్తాం, మెడిటేషన్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మన యొక్క మెంటల్ స్టెబిలిటీ, మన మానసిక స్థితిని పర్ఫెక్ట్గా ఉంచడం కోసం. ఎప్పుడైతే మనస్సు ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉంచగలుగుతామో ప్రతి మూమెంట్ మనం చేయగలుగుతాం. మరి అలాంటి ఒక కరాటేను మనం ఇంకా ఉన్నత స్థానానికి తీసుకుపోవాలి. ఇలాంటి టోర్నమెంట్స్ అనేటువంటి పెట్టడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడో మారుమూలలో ఉండేటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి ఒక సృజనాత్మకత, ఒక ఆర్ట్ను బయటికి తీసుకురాగలుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్షల్ ఆర్ట్కు ఇంకా ప్రత్యేకత వచ్చే విధంగా మనకు పెద్దలు సుమన్ గారు ఉన్నారు, వారి అధ్యక్షతన ఇంకా ప్రతాప్ రామకృష్ణ గౌడ గారు ఉన్నారు. అందరము ఒకే తాటి మీద నడుస్తూ చాలా ఇంకా కొంచెం ప్రిన్సిపల్స్ కొన్ని మాట్లాడేటువంటివి ఉన్నాయి. అవన్నీ వేదిక పరంగా కాదు, మనందరం తప్పకుండా దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఇప్పుడు చేయబోతున్నటువంటి ఈ యొక్క కరాటే టోర్నమెంట్స్ ను అన్ని స్టైల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చేయండి, తప్పకుండా మీకు ఉన్నటువంటి పవర్ ను చూపించుకోవాలి. నాకు ఒక్కసారి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ మిస్ అయింది, నేను బాధతో ఉన్నాను. అని గోల్డ్ మెడల్ మిస్ అయింది కదా అని చెప్పేసి నాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం కరాటే. అప్పుడు కరాటేలో గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. అంటే సాటిస్ఫైడ్, ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు అక్కడ మిస్ అయినా కూడా ఇక్కడ తీసుకున్నాను అనేది. సో అలా ప్రతి ఒక్కరు ఒక గోల్ తోని, ఒక లక్ష్యంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ టోర్నమెంట్స్ సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవాణాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఈస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. టీఎఫ్సీసీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మౌనిక. థ్యాంక్ యూ.